విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. చదువుకున్న తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటారు స్టూడెంట్స్. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? కానీ అందరి దృష్టి జాబ్ మీద ఉంటుంది. కానీ జాబ్ చేస్తే మనం అక్కడికే సెట్ అయిపోతాం, అక్కడి వరకే ఉంటాం. కానీ నలుగురికి ఉపయోగపడాలి, మనం ఇంకా డబ్బు మంచిగా ఎర్న్ చేయాలన్న ఉద్దేశంతో ఈయన బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత చదువు చదివినా మనకు జాబ్ మీదనే అవగాహన ఉంటుంది, కానీ బిజినెస్ చేయాలనే ఆలోచన ఇతనికి స్ట్రైక్ అయింది. ఆయన బిజినెస్ స్టార్ట్ చేద్దామని, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచించడం జరిగింది. అప్పుడే పానీపూరి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి పేరు కూడా హ్యారీపూరి అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ బీటెక్ చదివి, డిగ్రీ చదివి ఏం చేయాలనే ఆలోచనలో మనకు పానీపూరి అనేది అందరికీ ఇష్టమే కదండి. ఆ పానీపూరి బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో, తన కెరియర్లో ఈ పానీపూరి ఎలాంటి భాగమైందో అండ్ ఎలా సక్సెస్ అయ్యారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి పప్పు గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్యారీపూరి బాగుంది. చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి. నాకు ఒక డౌట్ అండి, నేను ఇంతకు ముందు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హెయిర్ లేదు, మిలిటరీకి ఏమైనా ట్రై చేస్తున్నారా మిలిటరీ ఆఫీసర్ గా? లేదు యాక్చువల్ గా మీకు నాకు ఈ హెయిర్ కి చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో తెలియదు కానీ నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత మీరు నాకు కాంటాక్ట్ అవుతారు. ఇలా చేద్దాము, ఒకసారి కలుద్దాం అని చెప్పేసి. సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాం మేబీ. అవును, లాస్ట్ ఇయర్ ఇలా చేసాము. సేమ్ అప్పుడు కూడా ఇలాగే దర్శనం నుంచి వచ్చాను, మీరు కాంటాక్ట్ అయ్యారు. అండ్ మొన్న ఎప్పుడో వెళ్ళాను, అప్పుడు కూడా మీరు కాంటాక్ట్ అయ్యారు. ఏమో ఏదో లింక్ ఉన్నట్టుంది. వెంకటేశ్వర స్వామికి మనకి లింక్ ఉన్నట్టుంది. ఓకే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ హ్యారీపూరి అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ హ్యారీపూరి కన్నా ముందు అసలు హరీష్ అంటే ఎవరు? హరీష్ లైఫ్ ఏంటిది? అసలు హరీష్ అనేటనే చదువుకున్న అబ్బాయే మళ్ళీ పానీపూరి బిజినెస్ కి ఎలా దిగాడు? హరీష్ అంటే ఎవరు అంటే ఎవరికి తెలియదండి. నేను జస్ట్ నార్మల్, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటట్టు నేను కూడా అంతే. నార్మల్ స్కూలింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ 7:30, 8 వరకు అలాగ ఉండడం, క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం. స్కూలింగ్ అయిపోయింది, ఎప్పుడు మనకి లైఫ్ మారుతుంది అని ఆలోచించేవాడిని. ఓకే, ఇంత తర్వాత కాలేజ్కి వచ్చాము, యూనిఫామ్ మారిందే తప్ప టైమింగ్ మారలేదు. ఓకే, అది కూడా అయిపోయింది. సరే ఓకే, ఇంకా బీటెక్ చేసాము. సో ఆ టైంలో కూడా అంతే, ఇంకా ఏదో బంక్ కొట్టి తిరిగే వాళ్ళమే తప్ప మనకి ఫ్రీ హ్యాండ్స్, అదే కాలేజ్ నుంచి ఫ్రీ ఉండేటట్టు అయితే ఏం లేదు. ఓకే, అది అయిపోయింది. జాబ్ జాయిన్ అయ్యాము. అందులో కూడా సేమ్ ఇంతే అండి. తెల్లవారు 8కి వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ 6, 7 వరకు రావడం క్యారేజ్ పట్టుకొని. సో ఇదంతా చేసి ఏదో ఒక గ్యాప్ తీసుకుందాం, ఏదైనా చేద్దాం. నాకు ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో బిజినెస్ అంటే ఏం చేద్దాం అని ఆలోచించి అట్లా ఫాస్ట్ ఫుడ్ నేర్చుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాము, టిఫిన్స్ పెట్టాము, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నేను జాబ్ చేసి సంపాదించిన డబ్బులంతా బిజినెస్లో పెట్టాను, మొత్తం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇంకా అంటారు కదా, జనాలు అంటారు, ఫ్యామిలీ వాళ్ళు అంటారు, సో ఎందుకు మనకి చదువుకున్నాక జాబ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ జాబ్ ఇదంటే చూశాను. ఇంకా మరి నా వల్ల కాలేదు. మళ్ళీ జాబ్ కోసం ట్రై చేశాను. మరి నేను ఫుల్ స్టాక్ మెరన్ అంటే ఫుల్ స్టాక్ చేశాను, ఇక్కడే మన అమీర్పేట దగ్గర. సో అది కోర్స్ కూడా చేశాను, సాఫ్ట్వేర్లో ట్రై చేశాను, బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ చేశాను అనమాట. సో మనకి వర్కౌట్ కాలేదండి. అది జాబ్లు అంటే ఇంక మరి కాలే. ఇంకా మరి ఇలా లేదు, ఈసారి మరి ఇంక ఫిక్స్ అయిపోదాం. అయితే లాస్ అయినా పర్లేదు, నేను ఇంక ఉండిపోతా, ఇంకా ఎప్పటికో అవుతుంది, చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలా పానీపూరి స్టార్ట్ చేసామండి. ఇలా స్టార్ట్ చేసి ఏదైనా వెరైటీగా ఉండాలి కదా. నార్మల్ పానీపూరి అంటే అందరూ తింటారు, అండ్ మనకి మంచి పేరు కూడా ఉంది పానీపూరికి. చేతులు ఎక్కడో పెడతారు, అట్లా ఉంటుంది, హైజీన్ ఉండదు. అంత హైజీన్ లేకపోయినా ఏవో కలర్స్ యూజ్ చేస్తారని తెలిసినా సరే కస్టమర్లు ఎక్కడ ఆగట్లే, తింటున్నారు. దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంటుంది. మనకు కూడా తెలిసిందే, అమ్మాయిలకి చాలా ఇష్టం పానీపూరి. సో అది బేస్ చేసుకొని కొంచెం మనం డెవలప్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే ప్రోడక్ట్ వెళ్తుందో ఆ ప్రోడక్ట్లో ఏమైనా మైనస్లు ఉన్నాయంటే అది మైనస్ని ప్లస్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్ని కొంచెం డెవలప్ చేస్తే బెటర్ కదా. సో నేను అలా ఆలోచించి ఇలాగ చేద్దాం, హైజీన్గా ఒక 6 ఫ్లేవర్స్ పెట్టాము. ఆ ఫ్లేవర్స్ కూడా నార్మల్ అందరూ ఉన్నవేనండి, బయట ఫ్లేవర్స్ అంటే అది పెద్ద ఇదేం కాదు. అందులో ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్, ఆమ్లా ఫ్లేవర్ అని చెప్పి మేమే క్రియేట్ చేసాం అనమాట. అంటే ఒకటి పెడదాము, ఏం పెడదాము, అన్నీ ఉన్నాయి, ఏదైతే లైక్ అవుతుంది అని. మా నాకు తమ్ముడు ఉంటాడు, మనవాడే అన్ని మంచిగా చేస్తాడు అనమాట, అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. వాడు నేను మాట్లాడుకుంటే ఒకసారి వాడు అన్నాడు అనమాట, అన్న ఇలాగ ఆమ్లా అయితే ఎలా ఉంటుంది అని. ఆమ్లా అయితే ఓకే చూద్దాం అని చెప్పేసి ఒకసారి 1 month తర్వాత ఏమో ఇంట్లో ట్రై చేసా. ఒకసారి ట్రై చేసి ఫస్ట్ మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ తిన్నది బాగుంది అన్నది.
ఓకే డన్ అని చెప్పేసి అప్పుడు ఇంకా చేస్తాం అనమాట. అలా 6 ఫ్లేవర్స్ పానీపూరి. దానికి ఏదో పేరు ఉండాలి కదా, ఉంది హరీష్ నా పేరు. సో అలా అట్లా హ్యారీ పూరి పూరి అని పెట్టేసి బయటికి తీసాం అనమాట. అంటే పానీపూరి అనగానే చాలా మందికి ఇష్టం, దాంతో పాటు నెగటివిటీ కూడా ఉంది. ఉంది. అంటే ఏదో నీళ్ళు వాడతారు, ఎక్కడెక్కడనో గోక్కొని అవి అన్ని చేస్తారని ఉంది కదా. అంటే ఎలా ధైర్యం చేశారు? అంటే మనకి బిజినెస్ సక్సెస్ అవుతుంది లేదు అంటే పానీపూరి అనగానే ఎక్కడెక్కడ చాలా వరకు చూస్తే మనకు నీళ్ళు ఏదేదో వాడుతుంటారని కూడా మనం చూడడం జరిగింది. అండ్ బాగుండదు అన్నది కాన్సెప్ట్, కానీ తినే సంఖ్య మాత్రం చాలా ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ లవర్స్ కి ఇష్టమైనది అంటే పానీపూరి. మళ్ళీ ఇలాంటి అన్నప్పుడు మీరు ఎలా దాన్ని డిఫైన్ చేసుకోవడానికి ఎలాంటి థాట్ వచ్చింది? అంటే ఇది హైజీనిక్ ఫుడ్ కాదని తెలుసు కదా, మీరు ఎలా దీనికి? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం, ఫుడ్ తింటాం. తిన్న తర్వాత అక్కడ గ్లాస్తో వాటర్ పెడతారు వాళ్ళు, కానీ మనం అది తాగం. మనం మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. కంప్లీట్గా వాటర్ తాగడం మానేయట్లే. మనం మంచి వాటర్ కోసం మనం వెతుక్కొని వెళ్ళి మంచి వాటర్ తాగడానికి చూస్తున్నాం. ఇట్లా ఇక్కడ కూడా అంతే. మనం ఆ వాటర్ వాళ్ళు యూస్ చేసింది ఏంటో మనకి తెలీదు. వీ కెనాట్ బ్లేమ్ దెమ్. మనం మంచి వాటర్ వాడదాం, మినరల్ వాటర్ వాడదాం. ద లాస్ట్ ఫైనల్ మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. ఆ వాటర్ మినరల్ వాటర్ మంచి వాటర్ యూస్ చేస్తే డన్, సింపుల్. అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? అవి కొంచెం కలర్స్ యూస్ చేయకుండా, తర్వాత ఇప్పుడు తిన్న వాళ్ళకి హెల్త్ అప్సెట్ అవ్వకుండా మంచిగా ఎలా ఉంటుందో అలాగా మనకి ఫుడ్ గైడ్ లైన్స్లో ఎఫ్ఎస్ఐలో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేయడం జరిగింది అనమాట. అంటే ఇంకో విషయం, ఒక ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది, మంచు లక్ష్మి గారు ప్రభాస్ గారిని అడుగుతారన్నమాట, మీ ఫేవరెట్ ఏంటిది మీ స్ట్రీట్ ఫుడ్ అంటే పానీపూరి అనగానే లక్ష్మి మంచు గారు కూడా అంటారు, ఎలా తింటావు అది అంటే టేస్ట్ బాగుందా లేదా అంటే ప్రభాస్ గారికి వైజాగ్ లో పెద్ద వాల్టర్ దగ్గర కబాబ్స్ అమ్ముతారు. అచ్చా, అది చాలా ఇష్టం ప్రభాస్ గారు. ఓకే, అంటే వైజాగ్ లో అది చాలా ఫేమస్ అనమాట. ప్రభాస్ గారు వచ్చినప్పుడు అవి తింటుంటారా? డెఫినెట్ గా. నాకు తెలిసినంత వరకు నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ నే. సో నేను ఫాలో అవుతా ప్రభాస్ గారిని. సో అక్కడ తెలిసింది. అంటే చాలా వరకు మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్స్ రావాలి? అంటే హైజీనిక్ అన్నారు, అదే అన్హైజీనిక్ అని అంటున్నారు, మీ దగ్గర ఏంటి స్పెషాలిటీ? మా దగ్గర అది అన్హైజీనిక్ అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. నేను సింపుల్గా ఒక బ్లేమ్ చేయలేను. నేను ఇచ్చేది హైజీనిక్ అండి. ఎందుకంటే నేను ఎటువంటి కలర్స్ యూస్ చేయను. అండ్ ఇంకొకటి, నేను ఒక పుదీనా ఫ్లేవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. పుదీనా ఫ్లేవర్లో నేను యూస్ చేసేది డ్యామ్ షూర్ మనం ఇంట్లో ఏదైతే కర్రీకి యూస్ చేసుకుంటామో అదే యూస్ చేస్తామండి. మనకు ప్రతి ఒక్కటి అందులో ఏంటేంటి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ ఇంట్లో వాడుకున్నవే. పెద్దగా బయట నుంచి ఏది చేసింది కాదు, ఓన్గా చేసింది ఏమీ కాదు. కంపెనీ అని చెప్పేసి కంపెనీ ఓన్గా ఒక ఇంగ్రీడియంట్ తయారు చేస్తుందని చెప్పేసి అట్లయితే ఏమీ కాదండి. అదంతా ఫేక్ అని నా ఉద్దేశం అండి. అది నార్మల్గా ఏదైనా ఇప్పుడు జీరా ఉంటుంది, జీరా మిక్సీ చేసి అందులోనే కొన్ని ఐటమ్స్ వేసి చేయడమే అంతే. సాల్ట్, కారం అవే పడతాయి, అంతకుమించి ఇంకేం లేవండి. సో హైజీనిక్, మొత్తం అంతా హైజీనిక్ అండి. హెల్త్కి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా అవి తింటే మంచిది. ఇంకా ఇప్పుడు జీరా ఉంది, అది తింటే డైజెస్ట్ అవ్వడానికి. సో అట్లా కొన్ని పాయింట్స్ కూడా మనది మీరు నాది చూసినట్టయితే మన పీడిఎఫ్లో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ కస్టమర్ తింటే 3 టైప్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని. ఇంకా ఎక్కువ ఉంటాయి, కాకపోతే అది పేజ్లో చాలక మేము 3 టైప్స్ పెట్టామన్నమాట. ఓకే, సో 3 పాయింట్స్ ఉంటాయి. ఇలా కస్టమర్కి డైజెస్ట్ అవ్వడానికి, తర్వాత మైండ్ రిలీఫ్ అవ్వడానికి, లేదంటే కొంచెం తగ్గడానికి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ అయి ఉంటాయి, వాటికి చాలా వరకు ఉన్నాయండి. చాలా పాయింట్స్. వెయిట్ లాస్ కూడా ఉందండి పానీపూరి? ఉంటుంది. పానీపూరి కాదు, ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, అది ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. అచ్చా, అది మీకు అక్కడ డ్రా చేస్తారా? అంటే మేము డైరెక్ట్ గా మన ఫ్రాంచైజ్కి వచ్చారనుకోండి, మన అవుట్లెట్కి వచ్చారనుకోండి, మీరు మీకు బయట ఒక స్టాండ్ బోర్డ్ కనిపిస్తుంది, హ్యారీ పూరి అని. రోడ్డు మీద మరి కస్టమర్ పెట్టుకుంటాడు, అది రోడ్డు మీద పెట్టుకుంటారో లేదా పక్కన పెట్టుకుంటారో అది క్లియర్ గా ఇస్తాం అనమాట. డిస్ప్లే చేస్తారు, డిస్ప్లే చేస్తాం. ఓకే, ఎవరు తాగితే అది బెనిఫిట్, అది తింటే అన్నట్టు. ఇప్పుడు కస్టమర్ ఇది తింటున్నారు, నేను హైజీనిక్ అని చెప్తున్నాను. హైజీనిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫ్లేవర్ తింటే మంచిది అంటున్నాను, మంచిదంటే ఏంటి, ఏం జరుగుతుంది, అది కస్టమర్కి తెలియాలి కదా. సో అది అక్కడ పెడతాం అనమాట.